వెల్కమ్ టు సాక్షి. భారతదేశంలో జన్మించి రక్షణ పొంది అమెరికా దేశంలోని డెలవేర్ అనే ప్రాంతంలో తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ స్థాపించి నశించిపోచున్న అనేక ఆత్మల రక్షణార్థమై స్థానికంగానే కాక ఇతర దేశాల్లో కూడా తన వంతు సేవ నిర్వహిస్తున్న శామ్ మెరిగెల గారే ఈ వారం మన సాక్షి. మరి వారి జీవిత విశేషాలను తెలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి మీరు అమెరికాలో నివసిస్తున్నారని తెలుసు, కానీ మీరు పుట్టింది రక్షణ పొందింది భారతదేశంలో. మరి మీ కుటుంబాన్ని గురించి తెలియజేస్తారు? నేను ఇక్కడ గుంటూరులో పుట్టాను. యాక్చువల్గా ఐ వాజ్ రైజ్డ్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఓన్లీ. అయితే చిన్నప్పటి నుండి కూడా మా పేరెంట్స్ తల్లిదండ్రులు క్రైస్తవులు, ఇద్దరు క్రిస్టియన్సే. కానీ మా మదర్ ఈజ్ ఎ క్రిస్టియన్ స్కూల్లో టీచ్ చేసేవాళ్ళు. సో చిన్నప్పటి నుండి ట్రెడిషనల్గా మంచిగా భయభక్తుల్లో పెంచడం అనేది అలవాటు చేశారు. ఐ మీన్ లైఫ్లో అనేది యూనో ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు డైవర్షన్ అవ్వకుండా అలానే ఇప్పుడు నాకు రిమైండ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. చిన్నప్పటి నుంచి ప్రార్థనా జీవితం అన్నీ కూడా దేవుని బ్లెస్సింగ్స్. ఐ మీన్ లైక్ విత్ ప్రేయర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అని. ఇంక సిక్కున్నా బాగలేకపోయినా కూడా యూనో నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయడం అనేది తనకు హ్యాబిట్. సో వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్స్ అనమాట. అలా చేసినప్పుడల్లా. ఎంతమంది సంతానం? ఇద్దరమే. సో ఇద్దరం కూడా వీఆర్ బ్లెస్డ్ అండ్ బోత్ ఆర్ ఇన్ అమెరికా అనమాట. అంటే మీరు చదువుకుంది గుంటూరులోనే? చదువుకుంది గుంటూరులోనే, లోత్లాండ్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. దెన్ ఏసీ కాలేజ్, దెన్ ఐ వెంట్ డిడ్ ఇంజనీరింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీలో. అది అయినాక దెన్ ఐ వెంట్ టు యుఎస్ టు డూ ద మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్. దిస్ ఇస్ లైక్ 20 years బ్యాక్. తల్లిదండ్రులు క్రైస్తవులే, భయభక్తుల ద్వారా పెరిగారు, కానీ మీరు క్రీస్తుని ఎప్పుడు సొంత రక్షకునిగా అంగీకరించారు? యాక్చువల్గా ఎప్పుడు క్రిస్టియన్ లైఫ్లో మామూలుగా ఫీలింగ్ ఎలా ఉండేదంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాము, ఇప్పుడు ప్రేయర్లోనే ఉంటాం, మనకు అన్నీ తెలుసు అన్న కాన్ఫిడెన్స్లో ఉండేవాళ్ళం. అంటే ఐ మీన్ లైక్ నేనేం పాపం చేయట్లేదు కదా, నథింగ్ బ్యాడ్ అన్న మైండ్లో ఉండేవాడిని. కానీ బట్ ద రియల్ చేంజ్ అనేది నాకు స్టేట్స్లో ఉన్నప్పుడు. యాక్చువల్గా ఐ వాజ్ స్టూడెంట్ లోన్స్ అన్నీ హ్యాడ్ లైక్ $40,000 ఉన్నాయి అనమాట, స్టూడెంట్ లోన్స్. ఫస్ట్ దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, ఫస్ట్ ఐ హ్యాడ్ టు టేక్ టైత్ అనుకొని. బట్ ఐ వాజ్ లైక్ థింకింగ్ ఏమో 40,000 అప్పు ఉంది, ఈ అప్పును ముందు తీర్చినాక తర్వాత టైత్ ఇద్దాము, బట్ ఆఫరింగ్స్ ఇస్తా అలా అనుకునేవాడిని. బట్ 7 years జాబ్ చేసినా కూడా ఈ 40,000 పెరుగుతుందే కానీ అప్పు అనేది కరగట్లేదు. దెన్ ఐ స్టార్టెడ్ ఏ బిజినెస్ అట్ ద టైమ్, వన్ బిజినెస్, అండ్ ఐ లాస్ట్ మనీ ఆల్సో ఇన్ దట్. సో ఓవరాల్గా ఐ వాస్ డౌన్, financially broke, and mentally also was kind of depressed, thinking what's going on in my life అనమాట. ఆ పరిస్థితుల్లో ఒకరోజు రేడియో ఏంటంటే I was listening to Dr. Charles Stanley వాళ్ళ మెసేజ్ ఒకటి వస్తుంది రేడియోలో. సో I just stopped and wanted to hear the word. అన్నప్పుడు సమస్త భారములు నా మీద మోసి విశ్రాంతి తీసుకోండి, ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్, Matthew 11:28లో ఉంటుంది. ఆ వాక్యం మీద హీ వాజ్ ఎంఫసైజింగ్ ద మెసేజ్ అనమాట. చేస్తున్నప్పుడు అది హార్ట్కి టచ్ అయిపోయింది. అంటే అప్పుడు దాకా ఆ వాక్యం ఎన్నోసార్లు వింటాం, కానీ ఆ క్షణంలో ఆడున్న పరిస్థితుల్లో దట్ వాజ్ ఐ ఓపెనర్. సడన్గా హోలీ స్పిరిట్ వాజ్ యాక్టింగ్ ఆన్ మీ, యూనో, బేసికల్గా that I was not right, దేవుని విషయంలో మనం చేయాల్సినవి చేయట్లేదు అన్నది. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ మోర్ రిలాక్స్డ్. అంటే ఒక్కసారి ఆ ప్రెషర్ అంతా తీసేసిన, భారం అంతా పోయినట్టు. So I came home. I mean, that's the first felt the experience, like, దేవుని పీస్ అనేది ఎలా ఉంటుంది అన్నది I felt that. And then I went home, and this happened like 12 years back. So my wife చెప్పాను అనమాట, I felt, I heard the word like this, and I totally felt lightened with this message. And మనం యాక్చువల్గా we need to, because సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం, వీడియో క్యాసెట్లు పెట్టి అన్ని. బట్ ఎందుకో నాకు ఆ టైంలో I felt like I'm wasting a lot of time. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం ఓల్డ్లీ థింగ్స్ మీద స్పెండ్ చేస్తున్నాం, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం అనుకున్నాం. కానీ ఆ క్షణంలో it opened my eyes. I mean, literally, నేను దేవునికి మనం ఏమి ఇవ్వట్లేదు, సమయం ఇవ్వట్లేదు, టైత్ ఇవ్వట్లేదు, అంతా జరిగిపోతుంది అనుకుని అన్న ఫీలింగ్లో దెన్ వీ ఇమీడియట్లీ సెడ్ లెట్స్
ట్రాష్ అవుట్ ఆల్ దీస్ తీసేసి అని ఎందుకో అదొక సడన్గా ఒక కన్విక్షన్ అనమాట. సో వి టుక్ ఎ ట్రాష్ బ్యాగ్, డంప్డ్ ఆల్ ద టేప్స్ అండ్ సిడీస్ అండ్ ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్నాయన్నీ స్టాక్ ఆఫ్ ఆల్ ద. మాకు ఫ్రెండ్ ఒకళ్ళు వీడియోస్ పార్లర్ ఫ్రెండ్ ఉండేవాడు, ఆడేమో ఎక్కడ కొత్త మూవీస్ అని ఇచ్చేస్తూ ఉండేవాడు. సో ఐ డంప్డ్ ఎవ్రీథింగ్ అవుట్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఎ పీస్ ఇన్ ద హౌస్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ వీ హ్యావ్ టు డూ ద టైత్. మనం అనుకోవటం కాదు, కష్టంలో ఉన్నప్పుడే దశం భాగం చేయాలి అని. మన డబ్బులు బ్యాంకులో ఉంటే దాన్ని అలానే ఖర్చు అయిపోతాయి అని సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ టైత్ని డైవర్ట్ చేద్దాము. దెన్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. 90% దేవుడు ఇచ్చింది మనకి, ఈ 90% మన డబ్బులు అనుకొని జీవిద్దాం అన్న ఇమీడియట్ డిసిషన్స్ తీసుకొని. సో వీ డిడ్ దట్. సో దట్ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఐ మీన్ దట్ చేంజ్ అవర్ హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అనమాట. 1 yearలో 7 yearsగా తీరని అప్పులు 1 yearలో ఐ క్లియర్డ్ $40,000. సో గాడ్స్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు 10 దాన్ని ఇచ్చి శోధించమని చెప్పాడు. మనం అది చాలాసార్లు ఏంటంటే అప్పుని చూసి ఆలోచిస్తాం కానీ, బట్ వీ మేక్ ఎ బోల్డ్ స్టెప్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. క్రైస్తవ జీవితం జీవించడం ఆరంభించారు. మరి దేవుని కోసం పరిచర్య చేయాలనే తలంపు ఎలా వచ్చింది? ముందు యాక్చువల్గా ఒకసారి మార్పు వచ్చినాక ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద క్రైసిస్. దట్స్ ద ఫస్ట్ థింగ్ నా లైఫ్లో నేను చూసింది. మన క్రైసిస్ వచ్చినప్పుడు ముందు దేవునిలోకి రాగానే ఇదొక ఫియర్ చాలా మందిలో ఉంటుంది, దేవునిలోకి రాగానే కష్టాలు మొదలవుతాయి అని. బట్ ఆ కష్టాలు అనేది స్టార్టెడ్, ఐ మీన్ గాడ్ వాస్ టెస్టింగ్ మై ఫెయిత్. ఐ వాజ్ ఇన్ టు దట్. సో దేవుడు ఫస్ట్ థింగ్ వి షోడ్ ఈజ్ లైక్ మా వైఫ్కి కన్సీవ్ అవ్వదని చెప్పారు. దే సెడ్ లైక్ షీ ఎగ్ ఈజ్ నాట్ కమింగ్, సో షీ కెనాట్ కన్సీవ్ అని చెప్పారు. సో నేను డాక్టర్ ఏమో అదర్ ఆప్షన్స్ చూడాలంటే నో అన్నా. సో వీ హ్యాడ్ బ్లైండ్ ఫెయిత్, దేవుడు చేస్తాడు, హీ డిడ్ దాట్ టు us and he will do this. విశ్వాసం అనేది పెరిగింది. సో ఆ విశ్వాసంలో దేవుని మీదే ఆధారపడదాం అనుకున్నాము. అయితే అప్పుడు శాంతివర్ధన్ గారు అంటే వీ వాంట్ సంబడి టు ప్రే ఫర్ అస్. ఎందుకో మారాం కానీ, బట్ వీ వాంట్ సమ్ ఫెలోషిప్ ఆర్ సమ్ రియల్ ప్రేయర్ ఉండాలి అన్న భారం ఉండేది. ఇప్పుడు డాక్టర్ శాంతివర్ధన్ గారు అమెరికాలో ఉంటాం, ఆయనకి ఫోన్ చేసి బ్రదర్ మా ఇంటికి వచ్చి ఐ వాంట్ యూ టు కమ్ అండ్ ప్రే ఫర్ అస్ అంటే తనకి కుదరదు. అప్పుడు యాక్చువల్లీ న్యూయార్క్ నుండి ఆస్ట్రేలియా వెళ్ళాలి. బట్ that night time, I don't know, God spoke to him at 11 o'clock and he was like, brother, I want to come to Delaware. But this is night 11 o'clock. 11 o'clock ki morning, he already booked the ticket, Washington DC వెళ్తానికి, న్యూయార్క్ టు. బట్ హీ ఫెల్ట్ ఇన్ హిస్ హార్ట్ టు కాల్ అస్. కాల్ చేసి ఎవరన్నా నన్ను తెచ్చేవాళ్ళు ఉంటే నేను డెలవేర్ ఐ విల్ కమ్ అన్నారు. సో అప్పుడు మా బ్రదర్ న్యూ జెర్సీలో ఉంటే he went 2 hours to New York, got him from there to Delaware to New Jersey, and from there రాత్రి 4 గంటలకి 3 o'clock I brought him back to Delaware. I did all that ఎందుకంటే నాకు అలాంటి భారం అనేది ఆ క్షణంలో దేవుని ఎవరో ఒకరు నాకు ప్రేయర్ చేయాలి, I want somebody to minister me అన్న దాంతో. So he came all the way, he prayed for us, and he said like God is going to give you a child, and by the time I come back you're going to have a boy అని చెప్పాడు. So next month she conceived, and so that's a big miracle God has done in our life, because doctors clear ga chepparu, she did the tested my wife, and they said absolutely no matter what you do asadyam ani chepparu. But God దేవునికి అసాధ్యం ఏది లేదు చూశాను. బట్ సో దట్స్ హౌ వి దేవునిలో అలా మాకు ఫెయిత్ పెరగడానికి అయింది. వి సీన్ ఇన్సిడెంట్స్. అలానే మనకేంటంటే ఆ ఫెలోషిప్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రీచర్స్తో ఐ స్టార్టెడ్ గెటింగ్ ద బర్డన్ ఆఫ్ హెల్పింగ్ ద మినిస్ట్రీస్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాంజలైజ్ చేయాలి, ఎంతోమంది లాస్ట్ సోల్స్ ఉన్నారు అన్నది ఒకలాంటి ఇంతకుముందు అది భారం అనేది ఉండేది కాదు. మామూలుగా ట్రెడిషనల్గా వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉండేది కానీ, బట్ సడన్లీ దీస్ థింగ్స్ ఆల్ ద హోల్ చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చేసింది అనమాట. సేవలో సహకరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎలా మొదలు పెట్టారు? బేసికల్గా నేను కాన్స్టెంట్గా మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా నాతో గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ అండ్ ఐ వాంట్ నీకు దేవుని పరిచయం చేయడానికి నీకు అని చెప్తూ ఉండేవాళ్ళు. గాడ్ హ్యాస్ ప్రొఫెసైజ్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఐ వాస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దాట్. బట్ కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్
ఐ హ్యావ్ టు స్టెప్ అప్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. అంటే మనం ఎప్పుడు మనం ఉన్న ఏరియానే మనం ఇంకా హ్యాపీగా జీవితం గడిచిపోతుందని కాకుండా కొంచెం ఐ వాంట్ టు మూవ్ అవుట్ అండ్ టేక్ సమ్ దేవుని కోసం కొన్ని చేద్దామని అలా మేము ఇప్పుడు డెలవర్ తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేయటం, తర్వాత ప్రీచర్స్ని ప్రతి కాన్ఫరెన్స్కి పిలవటం, సో వాళ్ళ ద్వారా మేము మినిస్టర్ వాళ్ళ వాక్యం ద్వారా బలపడటం, ఎన్నో ఇష్యూస్ రావటం మొదలెట్టినాయి. ద మోర్ ఐ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఎవ్రీ క్రైసిస్ వాస్ కమింగ్ ఇట్, బట్ గాడ్ హ్యాడ్ ఆల్వేస్ స్ట్రెంగ్థెన్ మీ. దేవుడు ఎంతో బలం ఇచ్చాడు. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ క్షణంలో ఒక దేవుని సేవకుడిని మా ఇంటికి పంపించేవాళ్ళు. వాళ్ళ ద్వారా మాకు ఆ ధైర్యం ఓదార్పు వచ్చేది. అలా మేము 1 ఇన్సిడెంట్ లైక్ వన్ ఇన్సిడెంట్ లైక్ భారతదేశంలో కాకుండా అమెరికాలో అన్ని సౌకర్యంగా ఉంటాయి, సేవ చేయడం సులభం అని అనుకుంటారు చాలామంది. కానీ మీకు అక్కడ సేవ చేస్తుంటే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? జనరల్గా అమెరికాలో అన్నీ ఉంటాయి, పీపుల్ ఆర్ ఆల్ కంఫర్టబుల్ జోన్స్. కానీ సేవని చాలాసార్లు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. అంటే వీ హెల్ప్ ద మినిస్టర్స్, వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉంటాం. కానీ చాలా మందిలో ఆ భారం అనేది, ఇండియాలో ఎన్నో మంది లాస్ట్ సోల్స్ ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఒక కాన్స్టెంట్ ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తాం, ఒక చర్చ్ ప్లాంటింగ్ చేద్దాం అనేది ఎక్కువ ప్యాషన్ కొంతమందిలోనే ఉంటుంది, అంటే ఎక్కువ మందిలో ఉండదు. బట్ వీ హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్. అక్కడ లైఫ్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ పీపుల్ ఆల్ లైఫ్ ఆల్ టు గెట్ ఆన్ టు డే ఇన్ డే అవుట్ లోనే ఇవన్నిటి మీద ఫోకస్ రాదు. ఈ ఉన్న ప్రాబ్లమ్స్ లోనే దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో దట్స్ వేర్ ద ఫోకస్ గెట్ షిఫ్టెడ్. ఐ థింక్ ద తెలుగు కమ్యూనిటీ ఈస్ డూయింగ్ లాట్ నౌ. అండ్ ఇన్ న్యూ జెర్సీలో కానీ అన్ని స్టేట్స్లో వీఆర్ గెటింగ్ కాన్ఫరెన్సెస్, గెటింగ్ గుడ్ ప్రీచర్స్ అండ్ ఆల్ గెటింగ్ టుగెదర్ వెల్. అండ్ మన లాస్ట్ ఇయర్ నాన్ క్రిస్టియన్స్ అందరికీ ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి క్రిస్మస్కి పెట్టాం. సో ఇట్ వాస్ అ గుడ్ వన్. అండ్ దెన్ వీ ఇన్వైటెడ్ బ్రదర్ పాల్ దినకరన్ ఇన్ న్యూ జెర్సీ అండ్ హీ కేమ్ దేర్. వీ హ్యాడ్ హోస్టెడ్ అ బిగ్ ఈవెంట్. సో అలాంటి కొన్ని చేసాం, మన గోమ్స్ గారిని పెట్టి కొన్ని ఈవెంట్స్ చేసాం. సో దే వీఆర్ బ్రింగింగ్. అంటే మీరు తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ద్వారా జరిగించే పరిచయం ఎలాంటిది? అంటే పరిచయం మెయిన్ అంటే నా ఫోకస్ స్ట్రెంగ్త్ చేయాలనుకున్న వల్ల ఫ్యామిలీస్ని స్ట్రెంగ్త్ చేయాలన్నది నాకు బర్డన్. సి దట్స్ వేర్ ఇప్పుడు మన ఫ్యామిలీస్ పేరెంట్స్ స్ట్రాంగ్ బిలీఫ్లో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా విల్ బి రైజ్డ్ ఇన్ ఏ గాడ్లీ వే. అక్కడ జై జారిపోతున్నాయి ఫ్యామిలీస్ అని. తల్లిదండ్రులకి విశ్వాసం ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. బట్ యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం చెప్పటం కాదు, బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ దట్. అండ్ దట్స్ వేర్ ఇన్ యుఎస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ వర్క్ మైండెడ్ అయిపోతున్నాం. కాబట్టి ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తున్నారు, పొద్దున్న రాత్రి వరకు పని. వచ్చేటప్పటికి దేర్ ఇస్ నో టైమ్ ఫర్ ప్రేయర్ అండ్ యూ గెట్ టైర్డ్ అండ్ కిడ్స్ తో స్పెండ్ చేసేది ఉండదు. సో దట్స్ వేర్ the shift is going. Everything is going like instead of for the kids it becoming like me, నాకేమిటి అన్న కాన్సెప్ట్లో ఫ్యామిలీస్ కూడా జనరేట్ అవుతున్నాయి. దాంతో అందుకే కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీస్, couldn't handle the pressures వల్ల అనమాట ఇదన్నీ. that is affected on the kids. ఆ కిడ్స్లో కూడా డిసిప్లిన్ రాకుండా పోతుంది. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ టు మెంటర్. ఎప్పుడన్నా మెసేజ్ చేసినా కూడా ఎక్కువ ఫ్యామిలీస్ మీదే చేస్తూ ఉంటాం. ప్రేయర్ చేయండి, హంబుల్నెస్, లెట్ స్టార్ట్ పుట్ హంబుల్ ఫస్ట్ అండ్ దెన్ లెట్ గాడ్ ఎలివేట్ యూ. ఆ కాన్సెప్ట్ని తీసుకొని పిల్లలకి మనం ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పి చేస్తా ఉన్నాం. సో దట్స్ వేర్ ఐ వాజ్. అంటే ఇంతకుముందు సేవ మిషనరీస్ అంటే అమెరికా దేశం నుంచి వచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు భారతదేశం కంటే అమెరికాలోనే ఎక్కువ అవసరం ఉందనుకుంటారా? డెఫినెట్గా అమెరికాలో ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు. అంటే యాక్చువల్గా వాక్యంలో బాగా సాలిడ్గా అయ్యి యాక్చువల్గా లాట్ ఆఫ్ గాస్పెల్ ఈస్ గోయింగ్ అరౌండ్. ఐ థింక్ we were actually blessed to have a lot of ministers coming from India అనమాట, అక్కడికి వచ్చి చేయటం. సో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లీ గ్యాదరింగ్లో we always have a guest speaker. ఒకప్పుడు లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ గెస్ట్ స్పీకర్స్ వస్తున్నారు, భారతదేశం నుంచి అమెరికాకి వస్తున్నారు. సో వచ్చి చెప్పటం, ప్లస్ వాళ్ళు మా హౌసెస్లో ఉన్నప్పుడు దే ఆర్ సీయింగ్ us, దే ఆర్ హెల్పింగ్ us, దే ఆర్ ప్రీచింగ్ us, సంథింగ్ లైక్ దాట్. సో అది కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఫ్యామిలీస్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అది బాగున్నప్పుడు కిడ్స్ ఆటోమేటిక్గా విల్ బి బ్లెస్డ్. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ లైక్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా లైక్ వీ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్ ఇన్ న్యూ జెర్సీలో జరిగినప్పుడు ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ద స్పీకర్ వాజ్ అడ్రస్సింగ్ దట్ కాన్సెప్ట్. మన టీవీల మీద కూర్చొని సీరియల్ గంటలు చూస్తాం కానీ బట్ వెన్ ది కమ్ బ్యాక్ అండ్
ప్రేయర్ చేయాలనేటప్పటికీ దట్ థింగ్స్ విల్ నాట్, మనకి టైం చాలని. బట్ దే ఆర్ సో మెనీ థింగ్స్ అలాంటి. ఇప్పుడు అబ్రహాము మన బైబిల్లో చూస్తే అన్నిట్లోనూ 10వ వంతు ఇచ్చాను అని ఉంది. అప్పుడు దేవుడు మితిగా ఆశీర్వదించాను. బట్ మనం 10వ వంతు అనేది డబ్బునే చూస్తామే కానీ 10వ వంతు అనేది మిగిలిన విషయాల్లో చూడం, టైంలో చూడం. అసలు మనం ఆ టైం సమయం అనేది వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ లేసి కానీ ఈవినింగ్ కానీ మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, పిల్లలకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. బట్ దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ ఇన్ న్యూ జెర్సీ. యాక్చువల్గా మా కిడ్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వీ హ్యావ్ 2 kids. కిడ్స్ ఫర్ క్రైస్ట్ అని. దే డూ ద వర్సెస్ కాంపిటీషన్ పెడతా ఉంటారు అన్నమాట ఎవ్రీ ఇయర్. సో ఆల్ కిడ్స్ గెట్ బై హార్ట్ చేసి వర్సెస్ వస్తూ ఉంటారు. సో మా కిడ్స్ దే బోత్ ఎక్సెల్ ఇన్ దాట్. అండ్ మా సన్ యాక్చువల్గా 500 వర్సెస్ నాన్ స్టాప్ చెప్పగలడు. సో వీ వేర్ మేకింగ్ షూర్ దట్ he has the passion to read the word of God. And so ఆ వాక్యం అనేది పిల్లల్లో అలా నిలిచిపోద్ది. I think that's where we encourage our kids on and other kids too, to బై హార్ట్ చేయండి వర్డ్ని, అది మీకు ఎప్పుడు నిలిచిపోద్దని. బికాస్ వెన్ దే గ్రో ఓల్డ్ అండ్ దట్స్ వన్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు సస్టైన్ ద టెంప్టేషన్స్. అంటే మీరు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు, ఒక సైడ్ పరిచర్య చేస్తున్నారు, ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? సో బిజినెస్ స్టార్ట్ చేసిన మెయిన్ పర్పస్ మినిస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడాలన్న కాన్సెప్ట్ మీద. టైత్లో మనం 10% ఎంత ఇచ్చినా వీ కుడ్ నాట్ బి ఒక కొంత మటుకే మనం చేయగలం. అంటే మీ మినిస్ట్రీకి సపోర్ట్ చేసుకోవడానికి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? నా మినిస్ట్రీ అనే కాదు, బట్ ఐ వాంట్ టు హెల్ప్ అదర్ మినిస్ట్రీస్. So that is my main focus, is to help wherever it's possible, spread the word of God. Whoever is doing, అంటే ఎవరన్నా మంచి సేవ చేస్తుంటే నాకు చేయగలిగిన సహాయం వాళ్ళకి చేయాలి. ఏదర్ కొన్ని మినిస్ట్రీస్, యూత్ మినిస్ట్రీస్ హెల్ప్ చేస్తూ ఉంటాను, కొన్ని దాంట్లో ఆర్ఫన్స్ వాళ్ళకి చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు టీవీ దాంట్లో వాక్యానికి. అంటే బేసికల్గా ఐ వాంట్ టు పుట్ ద సీడ్ ఎవ్రీవేర్. సో కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ ఈజ్ జూ సాఫ్టెక్, వీ పుట్ దట్ ఇన్ బేసికల్గా జూ మీన్స్ గాడ్స్ ఫేవర్. సో అది మెయిన్ కాన్సెప్ట్ మీద పెట్టాము. సో ప్రొసీడ్స్ కూడా వాట్ ఎవర్ గాడ్ బ్లెసెస్ us, part of it we want to invest in other ministries and whatever I am ఎక్కడ సేవ జరుగుతున్నా వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటున్నారు. అది మెయిన్. బ్యాలెన్స్ చేయటం అంటే because I have the burden to to preach and support that. ఆ బిజినెస్ లో ఎంత కష్టపడినా కూడా వాక్యానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చి, so I was able to move the balance and eventually I want to spend more time on the word. Me myself get involved. And ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బయట మినిస్ట్రీ సపోర్ట్ చేస్తున్నాను ఎక్కువ. తర్వాత బయట మినిస్ట్రీస్తో పాటు నేను కూడా బీ యూజ్డ్ యాజ్ అ వెజల్. అంటే మా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా 10 మందికి వెళ్ళి సాక్ష్యం చెప్పి వాట్ గాడ్ హ్యాడ్ డన్ ఇన్ మై లైఫ్ అనేది చెప్పి somebody can be impacted. లైక్ మొన్న నేను సో బేసికల్గా అదర్ మినిస్ట్రీస్ సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఐ వాంట్ టు సపోర్ట్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఆల్సో. అండ్ చేసి